బైబిల్ చదివేటప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది. అదేమిటంటే ఒక పుస్తకం పేరు చెప్పబడింది, కానీ ఆ పుస్తకం మన బైబిల్లో లేదు. ఆ పుస్తకం పేరు యాషేరు గ్రంథము. ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఉన్నప్పుడు యెహోషువ దేవునికి ప్రార్థించాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. అదేమిటంటే సూర్యుడు ఆకాశంలో ఆగిపోయాడు. ఆ సంఘటన గురించి బైబిల్ ఇలా చెప్తుంది. ఇది యాషేరు గ్రంథములో వ్రాయబడలేదా? ఇంకోసారి రాజు దావీదు, సౌలు మరియు యోనాతాను మరణించినప్పుడు వారి కోసం ఒక విలాప గీతం రాశాడు. ఆ గీతం కూడా యాషేరు గ్రంథంలో వ్రాయబడింది అని బైబిల్ చెబుతుంది. ఇది చూసినప్పుడు చాలామంది ప్రశ్న అడుగుతారు, ఆ పుస్తకం ఇప్పుడెక్కడ ఉంది? యాషేరు గ్రంథము అనేది పురాతన ఇశ్రాయేలు చరిత్రను లేదా వీరుల కార్యాలను నమోదు చేసిన ఒక చారిత్రక పుస్తకం కావచ్చు. బైబిల్ రచయితలు కొన్ని సంఘటనలను వివరించడానికి ఆ పుస్తకాన్ని సూచించారు. కానీ దేవుడు మనకు అవసరమైన రక్షణ సందేశం మరియు సత్యాన్ని మాత్రం బైబిల్లోనే పూర్తిగా ఇచ్చాడు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. దానిని మన హృదయంలో దాచుకోవాలి. ఎందుకంటే చరిత్రను చెప్పే పుస్తకాలు చాలా ఉన్నాయి, కానీ జీవితాన్ని మార్చే పుస్తకం బైబిల్ మాత్రమే.